వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకం రోజురోజుకు కరువవుతోంది. రసాయన ఎరువులు అధికంగా వాడుతున్న తరుణంలో ఉన్నత చదువులు చదివిన ఒక రైతు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించి సేంద్రియ ఎరువులతో సాగును లాభసాటిగా మార్చుకున్నాడు. తోటి రైతులకు సలహాలిస్తూ వారిని సేంద్రియ సేద్యం వైపు ప్రోత్సహిస్తున్నాడు. గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవసాయంలో రసాయన ఎరువులతో సాగుకు స్వస్తి పలికారు. రసాయన ఎరువుల వినియోగంతో భూమి సారం కోల్పోతోందని, పంటల్లో కూడా నాణ్యత లోపిస్తోందని పీజీ చదివిన ఈయన చెబుతున్నారు. భూముల దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సేంద్రియ ఎరువులే మేలని భావించి ఆ దిశగా సాగును చేపట్టారు. గత 12 సంవత్సరాలుగా వానపాముల ఎరువులతో వ్యవసాయం చేస్తున్నాడు ప్రభాకర్ రెడ్డి. తాను తయారు చేస్తున్న వానపాముల ఎరువును తోటి రైతులకు కూడా తక్కువ ధరకే అందజేస్తున్నారు. మరి ఎవరన్నా మా దగ్గరికి వచ్చి ట్రైనింగ్ కూడా అవుతుంటారు, ఇది ఎట్లా తయారు చేయాలి ఏంటని చెప్పేసి వాళ్ళకి మేము సలహాలు ఇవ్వటం, అవసరమైతే వాళ్ళు సొంతంగా వానపాముల ఎరువు తయారు చేసుకుంటే వాళ్ళకి మేము సీడ్ని ఇవ్వటం, మేము వాడంగా మిగిలినటువంటి ఎరువును కూడా ఏదో నామినల్ ఛార్జెస్కి మేము పక్క రైతుకి ఇవ్వటం, ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. 12 సంవత్సరాల నుంచి ఈ వానపాముల ఎరువుని తయారు చేస్తా మా కుటుంబ సభ్యులు మొత్తాన్ని అందరికి కలిపి ఒక 52 ఎకరాల వ్యవసాయం ఉంది. దానికి పూర్తిగా మేము వానపాముల ఎరువునే వాడుతున్నాము. అంటే రసాయనిక ఎరువులు నేను కొత్తగా వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడు ఎకరానికి మాగానికి 4 బస్తాలు రసాయనిక ఎరువులు వాడేవారు. అట్లాంటిది ఇప్పుడు దాదాపు 12-13 బస్తాలు రసాయనిక ఎరువులు వాడే స్థాయికి మన పొలాలు వెళ్ళిపోయినాయి. ఆ స్టేజ్లో వాడితే కానీ మనకి సరైన దిగుబడి రావట్లేదు. దాని గురించి ఈ రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి, సేంద్రియ ఎరువుల్ని వాడి నాణ్యమైనటువంటి ఉత్పత్తుల్ని మనం తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యూనిట్ని పెట్టడం జరిగింది. నేను వాడంగా మిగిలింది కూడా పక్క రైతులకు కూడా ఇచ్చి పక్క రైతులకు కూడా అలవాటు చేయడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో అధికంగా అరటి, పసుపు పంటలను పండిస్తున్నారని ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. వీటి సాగులో రసాయన ఎరువులు వాడటం వల్ల చీడపీడలు ఎక్కువగా ఉంటాయని, దీంతో నాణ్యమైన పంట దిగుబడులు రావడం లేదని తెలిపారు. మంచి దిగుబడి, నాణ్యమైన ఫలసాయం పొందాలంటే వర్మీ కంపోస్ట్ వినియోగం మేలైన మార్గమని ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. అట్లాగే పండ్ల తోటలు కూడా అరటి తోటలు మరియు మామిడి తోటలు వీటన్నిటి కూడా వాడి మరి నాణ్యమైనటువంటి ప్రొడక్షన్ ఉత్పత్తిని తయారు చేస్తున్నారు. మన పశువుల పేడనే, అంటే కుళ్ళినటువంటి పశువుల పేడనే వాడతాం. అది ఒకసారి ఈ బెడ్లో వేసిన తర్వాత ఈ బెడ్ మన సదుపాయాన్ని బట్టి సుమారు 50 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు, 1 అడుగు 9 అంగుళాల నుంచి అడుగు లోతు బెడ్లు ఏర్పాటు చేసుకుని దాంట్లో ఈ డీకంపోజ్డ్ ఈ రా మెటీరియల్ ఈ పశువుల పేడని తీసుకొచ్చి దాంట్లో వేసి మొట్టమొదటిసారి మాత్రం మనం సుమారుగా 1 చదరపు అడుగుకి ఒక 5-6 కిలోలు వానపాములు ఉండేట్టుగా వేసుకుని ఆ బెడ్స్లో వేసుకుని ఈ తర్వాత రోజు ఉదయం సాయంత్రం 2 సార్లు వాటిని తడుపుతూ సుమారుగా 40-50 రోజులు అయ్యేసరికి అది చాలా వరకు మనకి ఎరువు తయారయ్యి తీసుకోవడానికి అనుకూలంగా తయారవుతుంది. అంటే ఈ వానపాములు మనం వేసినటువంటి పశువుల పేడని తిని విసర్జించిన దాన్ని మనం వానపాముల ఎరువుగా కలెక్ట్ చేసుకుంటాం. అది ఇట్లా వేసిన బెడ్డు మనం దానికి సరైన వాతావరణ పరిస్థితులను కనుక కల్పిస్తే 90 రోజుల్లో అది పూర్తి అవుతుంది. అయిపోయిన వెంటనే మళ్ళా పశువుల పేడ తీసుకొచ్చి దాంట్లో వేయటం. ఒక్కసారి మనం వానపాములని దాంట్లో వేసిన తర్వాత మళ్ళా వేసే అవసరం ఉండదు. అవి మళ్ళీ అవే వాళ్ళు తినే రా మెటీరియల్ అయిపోయిన వెంటనే అవి భూమిలోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం ఎప్పుడైతే పశువుల పేడ వేస్తామో మళ్ళీ వాటరింగ్ ఇవ్వటం మొదలేస్తామో అవి మళ్ళీ పైకి వచ్చేసి భూమిలో నుంచి మళ్ళీ మన ఇచ్చిన పశువుల పేడని తినేసి మళ్ళీ మనకి వానపాములని ఎరువు ఇవ్వటం జరుగుతుంది. వర్మీ కంపోస్టు తయారీ, వినియోగం పట్ల ఆసక్తి ఉన్న రైతులకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఈ ఆదర్శ రైతు చెప్తున్నారు. వర్మీ కంపోస్టు వాడి భూముల సారాన్ని పెంచాలని సూచిస్తున్నారు. మేము మొదలేసిన తర్వాత మా గ్రామంలో చాలామంది సొంతంగా చిన్న యూనిట్లు, వాళ్ళ వ్యవసాయానికి తగ్గ యూనిట్లు పెట్టుకుని వీటితో చేయటం, వాళ్ళు మంచి ఫలితాలు పొందటం. ముఖ్యంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి వాణిజ్య పంట అయినటువంటి పసుపుకి ఇది చాలా
నాణ్యంగా మంచి ఉత్పత్తి రావడానికి దోహదపడుతుంది. ఈ పసుపు పంటకి మా ప్రాంతంలో ముఖ్యమైనటువంటి ఇదేంటంటే పుచ్చుబడటం. చివరి దశలో నవంబర్ తర్వాత పుచ్చుబడి దిగుబడి చాలా తగ్గటం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. వానపాముల ఎరువు వాడటం మొదలేసిన తర్వాత పుచ్చు అనేది చాలా వరకు కంట్రోల్ అయ్యి ఆ పుచ్చు కంట్రోల్ అవ్వడానికి కూడా వాళ్ళు ఫంగిసైడ్ వాడుతున్నారు. ఆ ఫంగిసైడ్ వాడటానికి కూడా ఈ ఎరువు చాలా ఉపయోగపడుతుంది. అంటే ఈ ఎరువులో కలిపి వాళ్ళు ఆ ఫంగిసైడ్ వాడటం వలన ఆ దుంపకుళ్ళని వాళ్ళు చాలా అరికట్టి మంచి ఉత్పత్తులని, నాణ్యమైన ఉత్పత్తులను తీసుకురావడం జరుగుతుంది. మనిషిని నమ్మితే ఏమొస్తుందిరా, మట్టిని నమ్మినా ఫలితం ఉందిరా అన్న చందాన ప్రభాకర్ రెడ్డి వ్యవసాయ విధానాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. మట్టిలోని సారాన్ని 10 కాలాలు జాగ్రత్తగా కాపాడుకుంటూనే ఆ సారాన్ని మరింత వృద్ధి చేసుకోవలసిన అవసరం ఉందని చెబుతున్న ప్రభాకర్ రెడ్డి మాటలు ప్రతి రైతుకు పాఠమే. శ్రీనివాసరావు, సాక్షి న్యూస్, గుంటూరు.